సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం 79 కఠోపనిషత్ ఈ శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 79వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మద్గురు పరం ముందే గురు పరంపరాం. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము కఠోపనిషత్తును గురించి తెలిసి కొనబోచున్నాము. ఈ కఠోపనిషత్తు చాలా ప్రాచీనమైనది, చాలా అందమైనది. అందరి చేత ఇది మెప్పుబడసి చాలా ఆశ్రమాలలో కూడా నిత్యము దీనిని పఠించే వాళ్ళు నేటికి ఉన్నారు. కఠోపనిషత్తు పెద్దదైన దాని వలన సంగ్రహ రూపంగా అయినా కూడా దీనిని పఠిస్తారు. ఎందువలనంటే ఇది ఆత్మజ్ఞానాన్ని గురించి ప్రబోధం చేస్తుంది. ఆత్మజ్ఞానాన్ని గురించి విపులంగా సంవాద రూపములో, ఆఖ్యాయిక రూపములో, కథా రూపములో తెలియజేయబడుతుంది. యమధర్మరాజుకు నచికేతునికి మధ్య జరిగినటువంటి సంభాషణ, గురు శిష్య సంవాదము. శిష్యుడు ప్రశ్నలు అడిగితే దానికి సమాధానము చెప్పడము, గురువు అడిగిన ప్రశ్నలకన్నీ వెంటనే సమాధానము చెప్పడం లేదు. శిష్యుని యొక్క యోగ్యతను పరీక్షించి ఇతనికి సరి అయినటువంటి సాధనా సంపత్తి ఉన్నదా లేదా, నేర్చుకోవాలన్నటువంటి దృఢమైనటువంటి అపేక్ష ఉన్నదా లేదా, శ్రద్ధాభక్తులు ఉన్నాయా లేవా, విషయాన్ని చక్కగా అందుకోగలడా లేదా అని ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా పరీక్షించి సమాధానము చెప్తారు. ఎందువల్ల అంటే సాధారణంగా మన వాళ్ళు కుండలు, పూర్వకాలంలో కూడా ఇప్పుడు కూడా కుండలు ఉన్నాయి. ఈ కుండ గట్టి కుండ, ఓటు కుండ. ఇది ఈ కుండ బాగా పనిచేస్తుందా లేదా, బాగా కాలిందా లేదా అనే దానికే ఆ కుండను తీసుకొని, ఆ మట్టి పాత్రను తీసుకొని చేత్తో ఇట్లా ఇట్లా కొడితే ఠక ఠక శబ్దము కాలిన దాన్ని బట్టి చూసి ఇది మంచి కుండ, బాగా కాలింది, ఇది వంటకు ఉపయోగించుకోవచ్చు అని తెలుసుకుంటారు.
అదే చక్కగా కాలనటువంటి దాని యొక్క కుండను చేతితో ఇట్లా కొట్టినప్పుడు, వేలతో కొట్టినప్పుడు అది థప్ థప్ థుప్ థుప్ అనే శబ్దాన్ని బట్టి గ్రహిస్తారు. ఆ విధంగానే జ్ఞానదేవుడు వీళ్ళందరూ కూడా శిష్యులను లేదా వ్యక్తులను ఇది ఓటుకుండా గెట్టుకుండా అంటే ఇతని మేధస్సు, ఇతనికి మెదడు ఉందా లేదా అని ఈ బుర్రను పరీక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధానంగా ఈ యథార్థమైనటువంటి విషయాలను అవలోకన చేసుకొని మూల్యాంకనము చేసి సంతృప్తి చెందిన తరువాత విషయాన్ని తెలియజెప్పినప్పుడు అందుకునేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల గురువులు శిష్యులను శిల్పంగా మలచేదానికి లేదా వాళ్ళను తమ పరీక్షలో నెగ్గుతున్నారా లేదా, ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది తెలుసుకోగలరు. మన వాళ్ళు ఆడవాళ్ళు కూడా బియ్యము అన్నము వండినప్పుడు ఒక బీప గింజను పట్టుకొని ఇది ఉడికినదా లేదా అని ఎలా పరీక్ష చేస్తారో అట్లా కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళు పరీక్ష చేసి వ్యక్తి యొక్క సామర్థ్యములను లెక్కగట్టగలరు. మరి మన కఠోపనిషత్తుకు ఇది దేనిలో ఉన్నది, ఏ వేదములో ఉన్నది, ఇంత గొప్పతనం ఎలా వచ్చిందని మనము ఒకసారి తెలుసుకుని ఉంటే, ఈ కఠోపనిషత్ అనేది కృష్ణ యజుర్వేదీయ కటశాఖకు సంబంధించినది. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము ఈ రెండు రకాలైనటువంటి యజుర్వేదాలు ఉన్నవి. మరి ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కృష్ణ యజుర్వేదాన్ని పఠిస్తారు. ఉత్తర దేశంలో శుక్ల యజుర్వేదమును పఠిస్తారు. అంటే ఏమి వాళ్ళే పఠించాలనా, లేకపోతే ఈ దక్షిణ దేశం వాళ్ళు శుక్ల యజుర్వేదాన్ని పఠించకూడదా అంటే అటువంటి నిబంధనలు ఖచ్చితమైన లేదు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రశస్తంగా ఉన్నది. కానీ యజుర్వేదాన్ని మొత్తం కూడా ఏ ప్రాంతం వల్లైనా పఠించవచ్చు. మరి దీనికి కఠోపనిషత్తు అనే పేరు ఎందువల్ల వచ్చింది? ఈ కఠప్రోక్తమగుతచే కఠ మహర్షి చేత, కఠర్షి చేత చెప్పబడినది కాబట్టి దీనికి కఠోపనిషత్తు అని పేరు వచ్చింది. ఈ ఉపనిషత్ విజ్ఞానము అనేది చాలా ఈ వాంగ్మయము, ఉపనిషత్ వాంగ్మయము సుప్రసిద్ధమైనటువంటిది. ఈ యొక్క జ్ఞానము ఇందులో తెలియజేయబడినటువంటి జ్ఞానము విశ్వవ్యాప్తంగా కూడా అన్ని దేశాలలో ఇతర భాషల్లో కూడా ఈ ఉపనిషత్ వాంగ్మయాన్ని అనువదించి ఉన్నారు. ఎందువలనంటే భారతీయ ఉపనిషత్ వాంగ్మయము విశిష్టత సంతరించుకుని ఉన్నది. దీనిలో చెప్పినటువంటి విషయాలు ఇతర మతములలో లేవు. అందువల్ల మన ఋషులు ఋషిప్రోక్తమగుడిచే ఆ ఋషులు తాము తెలుసుకున్నటువంటి విషయాన్ని తాము తపస్సులో కనుగొన్నటువంటి దృష్టమైనటువంటి విషయాలనంతా కూడా ఉపనిషత్ రూపములో తెలియజేయబడినది. అందుకనే ఈ వేద శిరస్సులు, వీటిని ఈ ఉపనిషత్తులంతా కూడా వేద శిరోభాగములు అని కూడా అంటారు. అది మనకు తెలుసు. కాబట్టి
ఈ ఉపనిషత్తుల్లో మంచి విజ్ఞానము, విజ్ఞాన సంపద, ఈ ఈ ఉపనిషత్తులు అనేటువంటివి విజ్ఞాన ఖనులు. అందులో ఎటువంటి విజ్ఞానము? ఆత్మ విజ్ఞానాన్ని గురించి బోధిస్తాయి. అంటే ఆత్మ విజ్ఞానం అంటే ఏమిటి? మరి బ్రహ్మ విద్య అని అంటారు, లేదా ఆధ్యాత్మిక విద్య అని చెప్తా ఉంటారు. స్వస్వరూప జ్ఞానము, ఆత్మ అంటే నో దైసెల్ఫ్, ఆత్మ జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానం అంటే ఎవరినో గురించి తెలియజేయడం లేదు, అది నిన్ను గురించే, నీ స్వస్వరూపాన్ని గురించే, మన స్వస్వరూపాన్ని గురించే, యథార్థమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నది. అంటే మామూలుగా మన ప్రపంచంలో అనేక రకాలైనటువంటి శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రము, ఎన్నో భూగర్భ ఖనిజ శాస్త్రము, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. అంతులేనట అనంత శాస్త్రం బహువేదితవ్యం. చాలా శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఈ ఉపనిషత్ వాంగ్మయము, ఇటువంటి శాస్త్రము, ఈ ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని ఏదైతే తెలియజేసుకుంటారో, ఏదైతే సాక్షాత్కరించబడుతుందో, ఇక ఏక విజ్ఞానాయన సర్వ విజ్ఞానము, ఇతరములైనటువంటి విజ్ఞానములన్నిటినీ, శాస్త్రములన్నిటినీ కూడా తెలుసుకోనటువంటి అవసరం కూడా లేదు. ఏదైతే ఏ ఆత్మ విజ్ఞానాన్ని అయితే తెలుసుకుంటారో అతనికి తెలుసుకోవలసినటువంటి విషయము ఇంకొకటి లేదు. ఎందువలన? ఎన్ని తెలుసుకున్నా, రాకెట్ను గురించి తెలుసుకున్నా, భౌగోళికమును గురించి తెలుసుకున్నా, రోదసి యాత్రలో తెలుసుకున్నా, నిన్ను గురించి నీవు తెలుసుకోకపోతే అసంపూర్ణము. ఎప్పుడైతే సంపూర్ణమవుతుందంటే నో దైసెల్, నిన్ను గురించి నీవు తెలుసుకో అనే విషయాలను గురించి ఉపనిషత్తులు తెలియజేస్తాయి. అయితే ఈ ప్రముఖమైనటువంటి దశోపనిషత్తులు అని ఉన్నాయి. ఇప్పుడు 1185 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు 108 వరకు ముఖ్యమైనటువంటి లభ్యమవుతున్నవి. అందులో దశోపనిషత్తులు అంటే 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి అని మనం తెలుసుకున్నాం ఇది వరకు. ఈ ఈ 10 రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో ఇది అన్యతమము. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఉపనిషత్తు. అందువల్లనే దీనిని కొన్ని ఆశ్రమాలలో, చాలా ఆశ్రమాలలో ప్రతిదినము సంగ్రహ రూపంగానైనా పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి విజ్ఞానాన్ని ఈ ఉపనిషత్తులో మనము చూడబోతున్నాం. ప్రాచీన కాలములో ఈ ఉపనిషత్తును కూడా నాటక రూపములో ప్రదర్శించేవాళ్ళు. అంటే యముడు, యమధర్మరాజు, మృత్యువుకు అధిదేవత ధర్మరాజు, యమధర్మరాజు, నచికేతుడు బాలకుడు, చిన్న పిల్లవాడు, వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ, ఇతివృత్తము, ఆ విజ్ఞానం అంతా కూడా ఇందులో ఆఖ్యాయిక రూపములో, కథా రూపములో పొందుపరచబడినది. ఇది సంవాద రూపములు, అంటే అడగడము, గురువు సమాధానం చెప్పడము, లేదా ఒకరికొకరు విషయాలను ప్రశ్నించడం ద్వారా, తెలియజేయడం ద్వారా ఒక సంవాదం, ఒకరికొకరు మాట్లాడుకునే విధానములో ఆ సంవాద రూపములో ఉంది. అది బ్రహ్మ విద్యను గురించి సంవాదం. మరి ఈ బ్రహ్మ విద్యను విశదంగా వర్ణించబడింది. ఇక్కడ విశేషంగా విశదపరిచినారు. బాగా తెలియనటువంటి ఎన్నో విషయాలు మనకు ఈ కఠోపనిషత్తు ద్వారా తెలియజేయబడినవి. ఇది దురూహ్యములగు ఆధ్యాత్మిక విషయములను, ఆత్మస్వరూపమును కథారూపములో
వర్ణించబడినది. అంటే మామూలుగా మనకు తెలుసు, గహనమైనటువంటి, కష్టమైనటువంటి, క్లిష్టతరమైనటువంటి విషయాలను కూడా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాలను, ఆత్మ జ్ఞానాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇక్కడ కథారూపములో వివరించడం అనేది చాలా చాలా మందికి ఇది కనువిప్పి కలుగుతుంది. చాలా చక్కగా అర్థం చేసుకునేదానికి కానీ, ఉత్సాహం కానీ, కథ అంటే చెవి కోసుకుంటారంటారు. ఆ విధంగా ఈ సంవాద రూపములో దీనిని తెలియజేయబడింది. మరి స్పష్టం చేయబడింది. అంటే ఆత్మ జ్ఞానాన్ని ఈ ఉపనిషత్తుల గురించి బాగా తెలుసుకున్నట్లయితే ఈ ఆత్మ జ్ఞానము విశదీకరింపబడుతుంది, స్పష్టపరుస్తారు, తర్వాత సాక్షాత్కరింపబడుతుంది. అయితే శ్రీమద్భగవద్గీత, భగవద్గీత అంటే మనందరికీ తెలుసు, సర్వశాస్త్రమయీ గీత. సర్వశాస్త్రాలలో ఉన్నటువంటి ఆ విషయాలంతా కూడా ఈ గీతలో పొందుపరచబడిన ఉన్నవి. ఈ కఠోపనిషత్తులో ఈ భగవద్గీతకు కఠోపనిషత్తుకు చాలా దగ్గర సామ్యము ఉన్నది, పోలికలు ఉన్నవి. ఎందువలనంటే భగవద్గీతలో కూడా కొన్ని చోట్ల, అక్కడక్కడ చాలా చోట్ల శబ్ద సామ్యము, అంటే అక్కడ ఉపయోగించినటువంటి శబ్దజాలము, పదములు, కఠోపనిషత్తుల్లో ఉపయోగించినటువంటి పదములే ఈ భగవద్గీతలో కూడా మనము చూడదగుతాం, మనము చూస్తాం, మనకు కనిపిస్తుంది. అందువలన ఇక్కడ శబ్ద సామ్యము కనిపిస్తా ఉన్నది. శబ్దము ఓం అని అంటాము. ఓం అనేది అన్ని శాస్త్రాలలో, అన్ని వాటిల్లో మనకు ఓంకారం అనేది, తొలుతన ఓంకారం అనేది మనకు తెలుసు. అవి కాకుండా ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు కూడా, అటువంటి శబ్దాలను భగవద్గీతలో కూడా వాడి ఉన్నారు. అంటే ఇవి అపౌరుషేయాలు, ఎప్పటి నుంచో ఎన్నో వేల కింద, వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నది. ఇది ఎప్పుడు ఈ ఋషి ప్రోక్తమైనటువంటి ఈ విజ్ఞానము ఎప్పుడు తెలియజేసినారనేది అంతుబట్టలేదు. కానీ విజ్ఞానులు, ఈ ఆధునిక శాస్త్రవేత్తలు ఇవి దాదాపు రమారమి 8,000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ రూపొందించబడినవని మనకు వారి యొక్క పరిశోధనల బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి అపౌరుషేయాలు, అంటే భగవత్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి ఇవి వెలువడినాయని భారతీయుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు మరికొన్ని చోట్ల ఈ భగవద్గీతకు, ఈ కఠోపనిషత్తుకు అర్థ సామ్యం కూడా ఉన్నది. అర్థాలు, ఆ మంత్రమార్థము, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోక అర్థాలు కూడా చాలా సారూప్యంగా, పోలిక కలిగి ఉన్నవి. అంటే దగ్గరగా ఆ అర్థానికి ఈ అర్థాలకు సరితూగుతున్నవి అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో వలె ఆత్మతత్వమే కాకుండా ఈ కఠోపనిషత్తులో, మనం ఉపనిషత్తులంటేనే ఆత్మతత్వాన్ని గురించి బోధిస్తాయి, బ్రహ్మజ్ఞానాన్ని గురించి బోధిస్తాయి అని మనం తెలుసుకున్నాము. ఆ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నీవు దేహము కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి దేహివి, సాక్షిభూతమైన సాక్షివి. దేహము కాదు, ఈ పాంచభౌతిక స్వరూపమైనటువంటి దేహము నీవు కాదు. కోహం, ఎవరు నువ్వు అంటే, నా ఈ దేహమా, నువ్వు దేహం అంటే నీ దేహం నాహం, నేను ఆ దేహాన్ని కాదు. ఎందువల్ల? ఇది నా చెయ్యి, ఇది నా దేహము, ఇది నా
జ్ఞానేంద్రియాలు లేకపోతే ఈ కర్మేంద్రియాలు ఇవి నావి అని మనము ఎట్లా విమర్శనాపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నామో అంటే నీవు వేరు, నీ ఇంద్రియాలు వేరు, నీ చేయి వేరు, నీవు వేరు, నీ కన్నులు వేరు, నీవు వేరు. అట్లా విభజించి చూసినప్పుడు నేను నా కన్నులతో చూస్తున్నాను అంటే నువ్వు దేని చేత చూస్తున్నావంటే కన్నులతో చూస్తున్నావు. ఎవరి కన్నుల చేత చూస్తున్నావంటే నా కన్నుల చేత. అంటే నేను వేరు, నా కన్నుల ద్వారా నేను చూస్తున్నాను. ఆ విధానంగా ఈ స్వస్వరూప ఆత్మ జ్ఞానాన్ని గురించి ఇవి బోధిస్తాయి అనేది అన్ని ఉపనిషత్తులు కూడా వేద శిరోభాగాలు కాబట్టి అందుకనే వీటిని వేదాంతములు అంటే వేదముకు అంతములో ఆఖరిలో చివరి భాగములో ఉన్నాయి కాబట్టి వేద శిరస్సులని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి అన్ని ఉపనిషత్తులు అని మనం తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క ఇతివృత్తాన్ని తీసుకొని బోధిస్తున్నారు. మరి అమృత బిందూపనిషత్తులో మనం చూసాము, మనస్సును గురించి తెలియజేయబడింది. ఈశావాస్య ఉపనిషత్తును గురించి మనము తెలుసుకున్నాము. అక్కడ ఈశావాస్యమిదం సర్వయిదకం సర్వం అని మనం తెలుసుకున్నామంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఈశ్వరుని తత్వాన్ని గురించి మనము తెలుసుకున్నాము. అట్లే మాండూక్యోపనిషత్తులో ప్రణవం ఓంకార శబ్దాన్ని గురించి సస్య వాచక ప్రణవం. అట్లా ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని చివరకు ఆత్మజ్ఞానాన్ని అందించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ కఠోపనిషత్తులో ఆత్మతత్వమే కాకుండా నచికేతుడు అంటే ఈ నచికేతుడు ఎవరు ఏమనేది మనం తెలుసుకోబోతాం ముందు. ఈ నచికేతుని యొక్క చరిత్ర సాత్విక భావోపేతంగా ఒక సత్వగుణ సంపన్నుడైనటువంటి నచికేతుని యొక్క చరిత్ర, ఆ బాలకుని చరిత్ర ఆదర్శవంతంగా నలుగురికి ఆదర్శవంతంగా మరి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తూ ఇక్కడ చిత్రీకరించబడింది. ఈ ఉపనిషత్తులో నచికేతుడు పిట్ట కొంచెము కూత ఘనమంటామే, ఇత చిన్న బాలకుడు 5 ఏళ్ల వయసు వాడు, ఇంకా బాల్యావస్థలో ఉన్నటువంటి వాడు. మనం చెప్పుకుంటాం కదా అవస్థలు, బాల్యావస్థ, కౌమారావస్థ, యవనావస్థ, మధ్య వయస్సు, తర్వాత గృహస్థ, ఇవన్నీ వానప్రస్థాశ్రం, ఇవన్నీ మనం ఎట్లా చెప్పుకుంటే ఇతను బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వివేకమైనటువంటి విజ్ఞానము కలిగినటువంటి వాడు, ధార్మిక చింతన కలిగినటువంటి వాడు, సత్య ధర్మములను అనుష్ఠించాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు, ధర్మబద్ధంగా ప్రతి పని చేయాలన్నటువంటి ఉన్నవాడు, తరువాత భౌతిక సంపదలు భౌతిక విషయాలపైన నివృత్తి చేసుకున్నటువంటి మనసు గల ప్రవృత్తి, నివృత్తి మార్గంలో పయనించదగినటువంటి వాడు. అంతేకాకుండా లోకహితం కోసము ఎన్నో లోకహితం కోసం కావలసినటువంటి పరోపకార బుద్ధితో నచికేతాజ్ఞ అనేది మనం తెలుసుకోబోతాము. అట్లా అతను ఆ బాలకుడైనప్పటికి కూడా లోకహితార్థము లోక ప్రయోజనం కొరకు ఎన్నో విషయాలను ఈ కఠోపనిషత్తుల్లో అతని చరిత్రను గురించి మనం తెలుసుకొని పోతాం. అంటే సాత్విక సంపన్నుడు, సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు, ఒక సాధించాలి, పట్టుదల ఉండాలి, గురువు ద్వారా నేను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని నేను పొందాలి అని దృఢమైనటువంటి చిత్తము, దృఢాపరోక్ష జ్ఞానాన్ని పొందేదాని
ఈ కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాడు, నియమాలు కలిగినటువంటి వాడు మన నచికేతుడు. అంటే దీంట్లో ఏమిటయ్యా ఈ నచికేతునికి ఇంత గొప్పతనము ఏమిటి అని మనము ఈ ఆఖ్యాయికలో, ఈ కఠోపనిషత్తులో మనం చూస్తే, నచికేతుని తండ్రియగు వాజస్రవసుడు. వాళ్ళ తండ్రి పేరు వాజస్రవసుడు. అతను విశ్వజిత్ యాగము చేస్తాడు. విశ్వాన్నంతా జయించాలి, లేకపోతే విశ్వాన్నంతా కూడా వశపరుచుకోవాలనేటువంటి భావంతో విశ్వజిత్ యాగము, ఈ యజ్ఞం, పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు ఎన్ని మనము చేసేవారని మనకు తెలుసు. ఇప్పుడు కూడా మనం కొన్ని యజ్ఞాలు ఎన్ని జరుపుతూ ఉంటారు. అంతేకాదు ఈ యజ్ఞాలలో జపయజ్ఞం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో కూడా తెలియజేస్తారు. అంటే ఎన్నో రకాలైనటువంటి యజ్ఞములు ఉన్నప్పటికీ కూడా ఈ జపయజ్ఞం అనేది ఖర్చుతో లేనటువంటిది. కానీ ఈ విశ్వజిత్ యాగము ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి తనకు ఉన్నది అంతటి కూడా ఆ యజ్ఞము పరిసమాప్తంలో అవబృత స్నానం చేసిన తర్వాత యజ్ఞం పరిసమాప్తము, పరిపూర్ణము కావాలంటే, ఫలప్రదము కావాలంటే ఈ సర్వస్వాన్ని దక్షిణగా ఇవ్వాలి ఋత్విక్కులకు. వీళ్ళకంతా తనకు ఉన్నటువంటి సర్వస్వాన్ని, తనకి ఏమేముందో, ఇండ్లు వాకిలి, లేకపోతే గోవులు, పశువులు, తర్వాత భూములు, ధనము, బంగారు ఏమున్నదో అంతా కూడా ఆ ఋత్విక్కులకు లేకపోతే అందరికీ దానం చేయాలనేది ఈ విశ్వజిత్ యాగంలో ఉన్నటువంటి నియమం. అలా చేసినప్పుడే సత్ఫలితాలు పొందుతారని, అప్పుడే అది ఆ యజ్ఞం పరిపూర్ణమవుతుంది, ఫలప్రదమవుతుంది. అట్లా చేయకుండా ఆ యొక్క యజ్ఞం యొక్క ఫలితము దక్కదు. కాబట్టి ఇక్కడ యజ్ఞాన్ని గురించి వివరిస్తూ, ఆ యజ్ఞం ఎవరు చేశారు ఏమని తెలియజేస్తూ, ఈ తండ్రి చేసినటువంటి యజ్ఞము ఫలప్రదం కావాలి అని కోరుకుంటాడు ఈయన ఆ యజ్ఞం చేసేటప్పుడు. కానీ ఈ నచికేతుని తండ్రి వాజస్రుడు ఉన్నాడే, ఈ అన్ని దానములు చేసేటప్పుడు కొన్ని బక్కచిక్కినటువంటి గోవులను, తరువాత సారవంతము లేనటువంటి వాటిని కూడా దానం చేస్తున్నారు. అందుకనే ఈ దానం చేసేటప్పుడు ఎటువంటి విషయాలు ఎట్లా ఉండాలి, దానము చేసే పదార్థములు లేకపోతే వస్తువులు అది కూడా మన శాస్త్రములో తెలియజేయబడు. కొంతమంది ఇది నాకు పనికిరాదు, ఇవన్నీ చినిగిపోయినాయని నా బట్టలు ఎన్ని, వస్త్రాలు ఎన్ని ఎవరికొని ఇస్తారు. ఏది లేనివాడు కంటే అదైనా కొంచెం మంచిదే, కానీ ఇవ్వదగినటువంటిది చక్కగా తను ఏదైతే కావాలనుకుంటున్నాడో అటువంటిదే ఇతరులకు కూడా దానం చేయాలి. అలా చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ ఈ వాజస్రవసుడు ఏం చేశాడు? యజ్ఞం చేశాడు, విశ్వజిత్ యాగం చేశారు. ఆ యాగములో తను దానం చేయాలి, సర్వస్వాన్ని ఋత్విక్కులకు మరి బ్రాహ్మణులకు వీరికంతా దానం చేయాలి. కానీ ఈ అంటే వస్తువులే. అప్పుడు ఈ పుత్ర వ్యామోహంచే ఇతన్ని దానం చేయలేదు. మన నచికేతుని కూడా దానం చేయాలి, కానీ ఆయన్ని దానం చేయకుండా అట్లే ఉంచి ముసలివైనాటివి, అదే చనిపోయేదానికి ఏదో చావుకు వచ్చినా ఇంకంతా ఈరోజో రేపో కాటికి కాలు జాపుకున్నా ఉన్నటువంటి పశువులను, నిరుపయోగమైనటువంటి అంటే
అవి ఏమి పాలు ఇవ్వలేవు, లేకపోతే దానికి సంతానం కలగలేవు, దానివల్ల ఏమీ ప్రయోజనం ఒట్టిపోయినాయి అంటారు చూడండి. అంటే అవి దానివల్ల గోవు వల్ల ప్రయోజనమే కానీ దానివల్ల ఖర్చు, దాన్ని మేపేదానికి, దాన్ని ఇంకా కొద్ది రోజులు బతికించాలంటే ఈ దారం తీసుకున్నవాడు దానికి పశుగ్రాసం అది వేసి చేయాలన్నమాట. అంటే అటువంటి దానానికి ప్రయోజనం లేదు అని గ్రహించి ఈ నచికేతుడు ఎన్ని గమనించి, ఏంటి మా తండ్రి గారు ఇటువంటి దానం చేస్తున్నాడు, ఈ పశువులు నిరర్థకమైనటువంటివి, లేకపోతే పాలు ఇవ్వలేనటువంటివి, లేదా మొసలైనటువంటివి, ఎందుకు పనికిరానటువంటి దానం చేసిన వల్ల ఈ యజ్ఞఫలము మా తండ్రికి దక్కదు. కాబట్టి ఇది ఏమిటని ఆయన ఆలోచన విధానంలో మార్పు వచ్చి తండ్రి దగ్గర అది నచికేతుడు అవన్నీ చూస్తూ ఊరుకుండలేక, అది నిరర్థకమైతుంది, మా తండ్రి గారు ఈ యాగం చేశారు, ఈ ఫలితం మా తండ్రికి దక్కదే అని ఈ తండ్రి దగ్గరికి పోయి, ఓ తండ్రి, అన్నింటినీ దానం చేస్తున్నావు నువ్వు, కొన్ని నిరర్థకమైనటువంటి నన్ను ఎవరికి దానం చేస్తావు, నన్ను నీ దగ్గరనే పెట్టుకొని ఉండావు, సర్వస్వము దానం చేయాలనేటువంటి నియమము ఈ విశ్వజిత్ యాగానికి ఉన్నది, కానీ నన్ను ఎవరికి చేస్తావు అని అడుగుతాడు. కానీ పుత్ర వ్యామోహం వల్ల అతన్ని దానం చేయలేదు. తదుపరి విషయాలు, ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు తదుపరి వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటాం. హరి ఓం తత్సత్వం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.